హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవ్య కిచెన్. ఈరోజు మనం బంగాళదుంప పాలకూర చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలకూర ఒక కట్ట తీసుకున్నాను, 2 బంగాళదుంపలు, 3 ఉల్లిపాయలు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం. కడాయి పెట్టుకున్నాక మనం కడాయి వేడెక్కాక ఆయిల్ పోసుకుందాం. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు బంగాళదుంప వేసుకుందాం. మనం కడిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా ఇప్పుడు మనం మూత తీసి 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టేసాం కదా, ఇలా కలుపుకుంటే బంగాళదుంప మెత్తబడిపోయింది. ఇప్పుడు మనం కొంచెం 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకొని కొంచెం మంట పెంచుకొని, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి కదా బంగాళదుంపలతో పాటు. వేగాక ఫ్రెండ్స్ చేసుకుంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది హెల్త్కి కూడా మంచిది పాలకూర. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయింది, అదే ఎత్తెక్కిపోయింది. ఇప్పుడు మనం పాలకూర వేసుకుందాం. 1 స్పూన్ వేసాను. ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు. దీంట్లోకి వాటర్ వేయక్కర్లేదు, పాలకూరలో వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోద్ది. ఇప్పుడు మనం దీంట్లో పసుపు, కారం అంటే మనం చూసేసుకోవాలి. ముందు పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా, అందుకు 1 స్పూన్ వేసుకుంటాం కారం. వేసుకున్నాక గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. గరం మసాలా పౌడర్ మనం బిర్యానీ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. ఇది ఇంట్లో చేసిన పౌడర్. ఇది నెక్స్ట్ వీడియోలో పెడతాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అయ్యాక మన కూర రెడీ అయిపోద్ది. మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఆలు పాలకూర రెడీ అయిపోయింది. దాంట్లో లాస్ట్లో మనం 1 స్పూను నెయ్యి వేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. కూర రెడీ అయిపోయింది. ఆలు పాలకూర రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.